మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క వీడియోలో ఎంతో ఉపయోగకరమైనటువంటి సబ్జెక్టుతో పాటుగా రెమెడీతో పాటుగా ఈ మే నెలలో కేతువు రాహువు రెండు కూడా వారి యొక్క గమనాలను మార్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరంన్నరకు సుమారుగా కూడా గ్రహాలు ఇవి రెండు మారుతాయి. పరస్పరము కూడా ఇవి యాంటీ క్లాక్ వైజ్ గా కూడా తిరిగేటువంటి గ్రహాలు. ఈ రాహుకేతువుల మార్పు వల్ల మరి ఈ 18వ తారీఖు సాయంకాలము ఆదివారము 4:30 తర్వాత కేతువు యొక్క మార్పు మొదలు కానుంది. 20వ తారీఖు కల్లా సింహంలోకి ఉత్తరా పాల్గొనే నక్షత్రంలోకి రావడం జరుగుతుంది. సుమారుగా కూడా మనకు ఈ ఉత్తరా పాల్గొని మరి మొదటి నక్షత్రంలోకి ఎంటర్ కాబోతున్నది. మరి దీనివల్ల ఎవరికి ప్రయోజనము? ముందుగా చెప్తున్నాను, ఆదివారము ఈరోజు ఈ 18వ తారీఖు రాబోయే ఆదివారం రోజు నాన్ వెజ్ మాత్రం తినకండి. ఖచ్చితంగా ముందు మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. 12 రాశుల వారు కూడా ఇందులో ఎవరికైతే శుభప్రదంగా మారబోతుంది మరలా చెప్తాను. కానీ 12 రాశుల వారు మాత్రము ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉండండి. సాయంకాలము ఖచ్చితంగా 4:30 నుండి 6 గంటల లోపు ఎక్కడైనా 5 నుంచి 5:30కు దేవాలయాలు ఓపెన్ చేస్తారు. ఇట్టి సమయంలో గణపతి దేవాలయం కానీ దుర్గా అమ్మవారి దేవాలయాన్ని కానీ సందర్శించండి. లేదా మీ ఇంటిలో ఒక దీపారాధన, అది కూడా ఆవు నేతితో దీపారాధన చేసి తప్పకుండా గణపతి నామాలు, అదేవిధంగా చక్కగా కూడా విష్ణు పారాయణం చేయండి. విష్ణు సహస్ర పారాయణం కానీ లేదా లలిత పారాయణం కానీ దేవి ఖడ్గమాల స్తోత్రమైన చదివే ప్రయత్నం చేయండి లేదా వినండి. ఈ సమయములో లేదా ఒక పుస్తకం చదవండి. ఏదో ఒక పుస్తకం మీకు సంబంధించినటువంటి ఏదో ఒక పుస్తకాన్ని కానీ లేదా ఒక మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా మెడిటేషన్ ఓం ఘం గణపతయే నమః అనే మంత్రాన్ని మెడిటేషన్ చేయండి. చక్కగా జపం చేయండి. మనసులో ఊహించుకొని చక్కగా కూడా ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః అనేది చదువుకోండి. ఎందుకంటే ఇది మరలా సంవత్సరంన్నర పాటుగా ఇక్కడే ఉంటుంది. సో ఎవరైతే ముందుగా ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, అట్లా ముందుగా ఈ కేతువును ఇది దుర్ముహూర్తం కూడా ఈరోజు సాయంకాలమే ఉంది. చక్కగా ఈ దుర్ముహూర్తం సమయంలో నేను చెప్పేది చేయండి, బాగుంటుంది. ఇక వృషభ రాశి వారికి అయితే ఎక్సలెంట్గా ఉంది, సింహరాశి వారికి బాగుంది, ధనస్సు రాశి వారికి బాగుంది. ఈ మనం చెప్పినటువంటి రాశుల వారికి ఎట్లా అనేది చూసుకున్నట్టయితే ఈ నెలలో కేతువు యొక్క సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో ఆర్థిక బలం పెరగబోతుంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనము కొనడము, అదేవిధంగా సంబంధాలలో కూడా మాధుర్యం పెరుగుతుంది. భార్యాభర్తలలో ఆప్యాయత కానీ అంతా కూడా చాలా కాలంగా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటున్నట్టయితే తప్పకుండా మొదలు పెట్టండి. సకాలంలో పూర్తి అవుతుంది. అదేవిధంగా అప్పు ఇచ్చినటువంటి డబ్బును తిరిగి పొందే పరిస్థితి ఉంది. మంచి పెట్టుబడికి అవకాశాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి బాగుంది. సింహరాశి, మరి ఇదే రాశిలో కేతువు మారుతున్నాడు కనుక దీని కారణంగా ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతున్నారు. వీరి ప్రేమ జీవితం మెరుగుపడబోతున్నది. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారికి ఇది ఒక ప్లస్గా చెప్పుకోవచ్చు, ఉపశమనం. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో కూడా అద్భుతమైనటువంటి పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంది సింహరాశి వారు. నెక్స్ట్ ధనస్సు. కేతువు గమనంలో మార్పు ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. తమ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతున్నారు. సంపదని పలు సంస్థల్లో పెట్టుబడి పెట్టి అద్భుతమైనటువంటి డబ్బును గడించే పరిస్థితి. మరి శని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, అర్ధాష్టమ శని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కేతు అనేటువంటిది ఇది
ఆల్ టైమ్ బంపర్ రికార్డు మీకు తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. సో 3 రాశుల వారితో పాటుగా మిగిలినటువంటి 9 రాశుల వారు కూడా ఈ సమయంలో దీపారాధన చేయండి. కేతు మార్పు మీకు శుభం. ఆల్ ద బెస్ట్.